హాయ్ ఫ్రెండ్స్, గోదావరి స్టైల్ ఫిష్ కర్రీలోకి మనం ఇప్పుడు 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఆనియన్స్ని బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాక చింతపండు, మనం చేపలను బట్టి చింతపండు తీసుకొని కరివేపాకు, చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలండి. అదిగోండి, ఒక బాండీ తీసుకొని అందులో ఆనియన్స్, కర్రీ లీవ్స్, ఇంకా పచ్చిమిరకాయ అలా లైట్గా వేయించుకుంటూ ఉండండి. అయితే గోదావరి స్టైల్ ఫిష్ కర్రీని మనం ఇప్పుడు తయారు చేస్తున్నామండి. ముందుగా ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి షార్ట్ వీడియోని చూస్తే నేను ఇప్పుడు ఏ వీడియో షేర్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. అయితే మన అమ్మల కాలంలో అయితే ముందుగా అన్నీ వేసేసి కలిపి పెట్టేసి చేస్తారండి. కానీ అలా టేస్ట్ ఉండదు. ఇలా అన్నీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్ కర్రీ అనేది. ఆనియన్స్ని లైట్ దోరగా వచ్చేంత వరకు వేగనివ్వాలండి. అలా వేగితే స్మెల్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదిగోండి, బాగా లైట్ కలర్లో దోరగా వచ్చేసింది చూసారా? అలా వచ్చినప్పుడు బ్రౌన్ కలర్లో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ ఒక 4-5 స్పూన్స్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా బాగా వేగాలండి. అల్లం కూడా వేగితే స్మెల్ బాగుంటుంది. మంచి స్మెల్ వచ్చేదాకా అల్లాన్ని బాగా వేగనివ్వాలి. అలా ఆయిల్లో బాగా వేగుతున్నప్పుడు మనకి స్మెల్ అనేది కూడా బాగా వస్తుందండి. అలాంటప్పుడు మనము బాగా వేగాక అప్పుడు ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఉల్లిపాయ బాగా వేగుతుంది, కర్రీకి కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా చిన్నవిగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. మనందరికీ తెలుసు, ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా, ఏ కర్రీ టేస్ట్ అయినా కానీ చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్లీ మాది పల్నాడు ఏరియా అండి. ఇది మా అత్తవారి ఇల్లు అనమాట, గోదావరి. ఇక్కడ ఈ స్టైల్లో చేద్దామని నేను వీడియో చేస్తున్నానండి. మా ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇంకా మీ సపోర్ట్ మాకు కావాలండి. ఏదైనా పిల్లలు తింటేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళ కోసమని నేను కారం కొంచెం తగ్గిస్తాను. మీకు ఇష్టమైతే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వాళ్ళు తింటేనే మనం తిన్నట్టు ఉంటుంది కదండి. కారం ఎక్కువ వేసామనుకోండి వాళ్ళు తినరు. అందుకని లైట్గా కారం వేస్తానండి. అలా వేయటం వల్ల టేస్ట్ కొంచెం తగ్గిద్ది, కానీ పిల్లల కోసం ఇంకా తప్పదండి. పిల్లలు పెద్ద అయ్యేంత వరకు కారం కొంచెం లిమిట్గానే యూజ్ చేస్తాం మేము. పచ్చిమిర్చి కూడా బాగా రెండుగా చీల్చుకుంటే, అలా సగానికి చీల్చుకుంటే కారం దిగదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ దగ్గర ఒక కొలీగ్ ఉండే, ఆయన చెప్పారనమాట, ఇలా చేసుకోవాలండి. మొదటి నుంచి ఫిష్ చూపించలేదు అని అనుకోవద్దు. నేను షార్ట్ వీడియో పెట్టానండి. ఒకసారి ఎవరైతే ఫస్ట్గా నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నా షార్ట్స్ అన్ని వ్యూ చేయాలని అనుకుంటున్నానండి. అదిగోండి, ఫిష్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని, కాల్వా చేప అండి ఇది. మన నాటుకోడి, బాయిలేరు ఎంత తేడా ఉంటుందో కాల్వా చేపకి, చెరువు చేపకి కూడా అంతే తేడా ఉంటుందండి. చూసారా ఫ్లెష్ ఎంత రెడ్గా ఉందో? పిల్లలకి ఇవి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేపలు వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగాక టర్న్ చేసుకొని ఉప్పు, పసుపు
కారం వేసుకోవాలండి. ఇలా వేసుకొని మళ్ళీ టర్న్ చేయాలండి. టర్న్ చేస్తే మనకి ముక్కకు అనేది ఉప్పు, పసుపు, కారం అనేది చూడండి నేను టర్న్ చేస్తున్నాను. వన్ సైడ్ వేగాక ఇంకో సైడ్ టర్న్ చేయండి. అలా టర్న్ చేసినట్లయితే అటు కూడా ఉప్పు, కారం పడుతుంది అన్నమాట. నా వల్ల కావట్లేదండి అవి తీసుకోవడానికి. ఒక హ్యాండ్లో ఫోను, ఒక హ్యాండ్లో గరిటె ఉందండి, అందుకే కుదరట్లేదు. నేనే వీడియో తీసుకుంటున్నాను, ఏమనుకోమాకండి. అలా టర్న్ చేయండి. అలా టర్న్ చేస్తే మనకి ఉప్పు, పసుపు, కారం కూడా అటువైపు కూడా పడతాయండి. ఇలా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ తన కొలిక్ దగ్గర చూసి తిని చాలా బాగుంది కర్రీ అని ఫోన్లో అడిగి మరీ తెలుసుకొని చేశారండి. ఒకసారి చెప్పారు, నేను కూడా అలాగే ట్రై చేశానండి. కర్రీ అయితే చాలా బాగుంది, చాలా ఇష్టంగా కూడా తిన్నారు పిల్లలు. అదిగోండి చింతపండు మనము శుభ్రంగా తీసేసి చింతపండుని అలా వేసుకొని వాటర్, కారం చూసారని నేను లైట్గా వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. నేను పిల్లలు తింటే ఓన్లీ 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసానండి, అంతేనండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. చూసారా పొగలుగా వస్తుంది. ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు మనము ఉడకనిచ్చినట్లయితే వాటర్ అన్నీ ఎగిరిపోయి ఆ ఉప్పు, కారం, పసుపు అవన్నీ ముక్కలకు పట్టి చాలా బాగుంటుందండి. వాయిస్ గట్టిగా వచ్చింది కదా. అదిగోండి కొత్తిమీర, అదిగోండి గోదావరి స్టైల్లో మసాలా అన్నమాట. అది యాక్చువల్గా ఏం చేయాలంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ లైట్గా దోరగా వేయించుకొని మనం మిక్సీలో, లేకపోతే కలవరాయి ఉంటుందండి ఇక్కడ గోదావరిలో. మన పల్నాడులో అయితే రోల్ ఉంటుంది, బండ్లు ఉంటుంది, చక్కగా కొట్టుకోవచ్చు. ఇక్కడ కలవరాయి అన్నమాట. దాన్ని బాగా ఇలా ముందుకు వెనక్కి వీలైతే ఇంకో వీడియో చేస్తానండి, అది నాకు కుదరలేదు. అందుకని మా హస్బెండ్ వచ్చారు, నేను చేస్తుంటే ఇంకా ఆయన వచ్చి తిప్పుతున్నారు అన్నమాట. అదిగంటే ఫైనల్లీ లుక్ అయితే అలాగుంది. చూసారా ఫిష్ కర్రీ, గోదావరి స్టైల్ ఫిష్ కర్రీ అన్నమాట. ఇక్కడికి వచ్చి నేర్చుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.